ఏం చేస్తున్నావమ్మా? ఇవి చేతి పరుగులు అంటారు. ఇవి ఇలాగా కొద్దిగా ఉప్పు వేసి, గట్టి ఉప్పు వేసి ఇలా పాముతే గరుకు నేల మీద, ఇవి గరుకు మీద నేల మీద ఇలాగా ఉప్పు వేసి పాముతే ఈ పులుసు అంతా ఊడిపోతుంది. ఊడిపోయాక అప్పుడు ఒక్కొక్క ఫిష్ తీసి ఇలాగా మెడ దగ్గర ఇలా తీసి ఇలా నొక్కితే లోపల బుడగ ఉంటుంది, పేగులు ఉంటాయి, అవి వచ్చేస్తాయి. మరి తలా తోక ఇలా వచ్చేస్తే ఈ చేతి పరుగులు చేతితోటే చేస్తారు, కత్తిపెట్టతో చేయరు. ఇలాగ ఇగో ఇలా అంటే వచ్చేస్తాయి. తోక ఈ పక్కల నెయ్యి ఇలా అంటే వచ్చేస్తాయి. రిషి, నువ్వు కూడా చేసేస్తున్నావా? అమ్మమ్మ నీకు అన్నీ నేర్పించేస్తుందా హాలిడేస్లో? అవును. ఉప్పు ఉప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలమ్మ. ఎందుకంటే ఇది గమ్ముని ఉడికిపోతుంది, ఉల్లిపాయ ఉడకదు, అందుకని సన్నగా తరుక్కోవాలమ్మ. అమ్మా కారం కారం ఒక 1.5 టీ స్పూన్, కొద్దిగా పసుపు, ఆయిల్ వేయాలి. ఇలా కనుక్కోవాలి, ఇలా కుదుపుకోవాలమ్మ. చేతితో కలుపుకుంటే గరిటతో కలిసినా అవి విడిపోతాయి, అందుకని ఇలా కనుక్కొని అప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చిక్కగా పెట్టుకోవాలమ్మ. తర్వాత వాటర్ వేసుకుందాము. ముందు చిక్కగా పెట్టుకుంటే అప్పుడు మనకి చేపల పులుసు పలచగా రాదు. కొద్దిగా చేపలు ములిగిలాగా అలా చేయి కడుక్కుంటే సరిపోతాయి. అదిగోనమ్మా అలాగా చింతపండు పులుసు వేసేసి ఇలాగ నీళ్ళు కొన్ని ఇలా ములిగేదాకా అలాగే వేసుకొని కడిగిన కరివేపాకు వేసుకొని ఇంకా ఇప్పుడు మనకి ఇది ఉడికిందని ఎలా తెలుస్తుంది? ఉడికిందని కొద్దిగా దగ్గరికి అయ్యాక దించేసుకోవడమే. ఉడికిపోతుందా? చెయ్య గరిటి పెట్టకూడదమ్మా. ఇలాగా కొద్దిగా ఎగిరితే అయిపోయిందమ్మా.